హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అండి. సో ఇది సెకండ్ కౌన్సిలింగ్ కాదు, ఫైనల్ కౌన్సిలింగ్. దానికి సంబంధించి ఫాస్ట్గా డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో 23rd నుంచి 25th వరకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి మాత్రమే సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్తగా. సో వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ కాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏమైనా సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 24th నుంచి 26th వరకు, అలాగే ఆప్షన్స్ చేంజ్ వచ్చేసి 27th వరకు, అలాగే సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 30 జూలై. రిపోర్టింగ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి జూలై 31st వరకు ఛాన్స్ అయితే, 31st నుంచి ఆగస్ట్ 3rd వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు, మీకు ఇంటర్మీడియట్లో ఓసీ క్యాండిడేట్స్ మినిమం 44.5% మార్క్స్ అనేది రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 39.5 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలని మెన్షన్ చేయడం జరిగింది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా మీకు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డ్స్ వాళ్ళైతే మీ యొక్క లాంగ్వేజ్ రిమూవ్ చేసి రిమైనింగ్ లాంగ్వేజ్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తే అందులో మినిమం